హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే, అందరి ఇళ్ళల్లో ఇలా బెడ్షీట్లు అనేవి ఉంటాయి కదా, పాత బెడ్షీట్లు. అయితే ఇది చూడండి, రెండు ఒకేలాంటి బెడ్షీట్లు అనమాట. ఈ రెండు ఒకేలాంటి బెడ్షీట్లు అవ్వడం వల్ల ఇది ఏంటంటే, ఒకసారి కొనేటప్పుడు మనం వస్తాయి అంటే వచ్చేటప్పుడు వీధిలోన ఒకేలాంటి బెడ్షీట్లు రెండు బాగున్నాయి కదా అని తీసేసుకుంటాం. అయితే ఈ టైప్ ఆఫ్ బెడ్షీట్లు మనకి ఏంటంటే యూజ్ అవ్వవు పెద్దగా. అది చూడడానికి చాలా అందంగా నీట్గా కనబడుతుంది కదా, సో అందుకని చెప్పి తీసుకున్నా మనకి తర్వాత మనకి అది యూజ్ లేకుండా అలా పక్కన ఉండిపోతాయి. ఆ బెడ్షీట్ కొత్తలాగే ఉంటుంది. అసలు మనకి మరి అది వాడడానికి మనసు అప్పదు, అలాగని ఎవరికి ఇచ్చేయడానికి పడేయడానికి ప్రాణం అప్పదు. దానివల్ల ఏమవుతుంది, ఇదిలా పక్కనే పడి ఉంటాయి కదా, అటువంటి బెడ్షీట్లు రెండు తీసుకొని ఇగోండి ఇలా రెండు అంచులు చూడండి, అంచులు కుట్టినవే కదా, ఇది ఆ చివరి అంచు ఈ చివరి అంచు ఇలా పట్టుకొని ఇలా పెట్టుకొని ఇగోండి దీనికి మనం ఇలా చేసుకోవడానికి ఎక్కువ మనకి అవసరం ఏ ఐటమ్స్ కూడా పెద్దగా అవసరం ఉండదు. మనం ఏ కలర్ బెడ్షీట్ తీసుకున్నామో ఆ కలర్ దారం రీల్ తీసుకున్నాము అంటే, కత్తిర సూది తెచ్చుకొని రెడీ చేసి పెట్టుకున్నాము అంటే మనం ఇది ఈజీగా కుట్టేయచ్చు అనమాట. అయితే ఇది ఏం కుట్టాలి అని అంటే, రెండు బెడ్షీట్లు కలిపేసి కవర్లా కుట్టేసామనుకోండి, మనకు పరుపు కవరు మనం వేరేగా మనం కొనుక్కోవడం కుట్టించుకోవడం చేసుకోక్కర్లేదు, ఇదే ఈజీగా వేసేయచ్చు. మనం మన ఇంట్లో మనమే చేసుకొని పరుపు కవర్ వేసుకున్నామని సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది. అలాగే అది మనకి యూస్ఫుల్ ఐటమ్, మనం చేసుకున్న ఇది కూడా మనకు ఉంటుంది. ఇదిగోండి ఇలా చూడండి, అంచు పట్టుకున్నాను కదా సూత్తో ఇలా, ఇది మిషన్ మీద వెళ్ళదన్నమాట ఈ క్లాత్. అందుకని ఇది హ్యాండ్ స్టిచ్చే వేసుకోవాలి. హ్యాండ్ స్టిచ్ వేసుకునేటప్పుడు ఫస్ట్ అంచు దగ్గర ఇలా చూడండి, ఇలా ఓ 2-3 సార్లు ఇలా కుట్టుకున్నాము అంటే మనకి ఇది గట్టిగా పట్టి ఉంటుంది. మరి ఇంకా కదలకుండా ఇక్కడ స్టార్టింగ్ దగ్గర ఇక్కడ ఊడిపోకుండా స్టిచ్చింగ్ అనేది ఉంటుంది అనమాట. చూడండి ఇలా ఉన్నది కదా. ఇప్పుడు ఇది ఇలా పట్టుకొని చూడండి, ఇలా పెట్టి గట్టి కుట్టు అంటారనమాట. ఆ గట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా తీసామా మళ్ళీ సేమ్ ఎలా తీసామో మళ్ళీ ఆ పక్క నుంచి దానిలోంచి ఇలా మళ్ళీ కుట్టుకుని తీసుకోవాలన్నమాట. ఇంతే, మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇలా ఉంది కదా, ఇలా కుట్టామా, కుట్టి ఇలా తీసామా, ఇది ఇలా పెట్టాక ఇగోండి ఇలా మళ్ళీ సేమ్ ఇలా తీసి మళ్ళీ దాని పక్క నుంచే మళ్ళీ వేసుకుంటూ రావాలన్నమాట. అలా వేసుకుంటూ వచ్చామంటే గట్టి కుట్టు అంటారనమాట. ఇది మిషన్ కుట్టు కన్నా గట్టిగా ఉంటుంది అలా కుట్టామంటే. అయితే ఇది ఇలాగా మనం మొత్తం ఫుల్గా రివర్స్ తిప్పి మనం కుట్టుకున్నాము అంటే ఇలాగా మనకి కరెక్ట్గా పరుపు కవర్ అనేది మనం కుట్టడం అయిపోతుంది. ఇదిగోండి ఇటువంటివి 4 బెడ్షీట్లు అంటే, ఇది 2 బెడ్షీట్లు 2 కలర్స్ కదా, ఈ 2 ఒక కలర్ కదా, ఇగోండి ఇంకో 2 కూడా ఇలా సేమ్ ఒకేలాంటి ఉన్నాయన్నమాట. అయితే ఈ 4 బెడ్షీట్లు ఇప్పుడు మనం పరుపు కవర్లాగా కుట్టేసుకుందాం. ఇదిగోండి ఇలా మొత్తం మనం కవర్ అంతా కుట్టాక ఇలా వచ్చింది చూడండి. ఇప్పుడు ఈ కవర్ అంతటిని అట్నుంచి ఇటు రివర్స్ తిప్పుకున్నాము అంటే మనకి చూడండి కరెక్ట్గా వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇలా ఒక పక్క పూర్తిగా అంచులన్నీ ఫోల్డ్ చేసేసాను, ఇంకో వైపు మాత్రం ఓపెన్గా ఉంచేసాను అనమాట. ఇలా ఓపెన్గా ఉంచిన వైపు చూడండి, ఇది మనం పరుపు దించాక కట్టుకోవడానికని ఇలాగా మనం బ్లౌజు తాళ్ళు ఉంటాయి కదా, అటువంటివి ఒక 4 తాళ్ళు అయితే వేసుకున్నాను. ఇదిగోండి ఇటొక 2 ఇలా వేసుకున్నాను. పరుపు ఇందులో దించేసి ఇంకా కవర్ పెట్టేసి తాళ్ళు కట్టేయడమే. ఇంకా చూడండి మనకి వేస్ట్గా పడున్న ఈ బెడ్షీట్లు కాస్త ఇలా మనకి పరుపు కవర్గా మారిపోయింది. ఇప్పుడు పరుపు వేసి మరీ చూపిస్తాను మీకు. అయితే ఇదే కాదు, ఇదిగోండి మిగతా ఈ 2 కూడా ఇంకో 2 బెడ్షీట్లు అదే ఇలా చూడండి, ఇవి చిన్న పరుపులకు అనమాట, చిన్న చిన్న కవర్స్గా చేసేసాను. ఇదిగోండి ఇదొకటి, మొత్తం 3 కవర్స్ అయితే వచ్చేసింది మనకి. చూడండి 4 బెడ్షీట్లతో 3 కవర్లు అయ్యాయి. ఈ 3 కవర్లు ఇలాగన్నీ మనం పరుపులకైతే వేసేద్దాం. ఇంకా ఇదిగోండి చూస్తున్నారు కదా, మనం కవర్ వేసాక ఎంత బాగా కనబడుతుంది కదా. ఇదిగోండి ఇలా చోటా బెమ్ బెడ్షీట్ 2 బెడ్షీట్లు కలిపి ఎంత బాగా మనకు కవర్గా యూజ్ అయింది కదా. ఇదిగోండి చిన్న మంచంకు కూడా ఇలా కవర్ అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.